ఆగరా విప్రకాష్ గారు నేనేమంటున్నా ఒకసారి ఇదే విషయంలో జయశంకర్ గారికి ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఎవ్వరు అడగక ముందే 2004 ఎంపీ ఎలక్షన్ లో వరంగల్ నుంచి ఆయనకి ఆ ఎంపీ టికెట్ అనౌన్స్ చేసాడు హన్మకొండ నుంచి. ఆ రోజు జయంగిరి పీర్ దర్గాకు బస్సులో పోతున్నాం, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు అంతా అందులో ఉన్నారు. అయితే హిందూ రాహుల్ ఎవరో అడిగారు, సార్ మీకు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, హన్మకొండ నుంచి ఎవరికి ఇస్తున్నారు అని అడిగాడు. ఆడ మాకు టవరింగ్ పర్సనాలిటీ జయశంకర్ నాకు ఇంకెవరికి ఇస్తామండి అన్నాడు. అన్న తర్వాత సార్ అడిగింది లేదు జయశంకర్ గారు, అయితే వినోద్ కుమార్ గారు ఆ సీట్ కావాలన్నారు. అన్నాక వారు నన్ను పిలిచి అడుగుతారు, మీరు జయశంకర్ గారు చెప్పండి కొన్ని పరిస్థితుల్లో ఇయ్యలేకపోతున్నాం అంటే నేను నిర్మోహమాటంగా చెప్పిన, సార్ నేను ఏమన్నానా, మీరంతా మీరే అనౌన్స్ చేశారు, జయశంకర్ గారు కూడా మిమ్మల్ని అడగలేదు, కాబట్టి ఆయనకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటది కానీ మేమెందుకు పోయి చెప్తాం అని చెప్పి నేను నో అని చెప్పాను. నో అని చెప్తే లాస్ట్ మసూనాచారిని పిలిచి మసూనాచారి గారితో చెప్పించాడు. అంటే జయశంకర్ గారికి ఆయన నేను ఇవ్వలేకపోతున్నా అని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందంటే ఇంకా మిగతా వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? అదే మనస్తత్వం. మీరు ఎందుకు అడ్డుకోలేదు? ఎవరికమ్మా? సంతోష్ కు రాజ్యసభ ఇస్తుంటే మీరు ఎందుకు అడ్డుకోలేదు? ఎన్నో అమరుల కుటుంబాలు ఉన్నాయి, ఉద్యమకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, ఎంతో మందికి ఉన్నారు కదా అన్న. మరి మీరు అప్పుడు మాట్లాడాల్సింది ఉండే కదా. సంతోష్ కుటుంబ సభ్యుడు ఎంత దండుకోవాలో అంత దండుకుంటున్నాడు, దోసుకుంటున్నాడు, అన్ని రకాలుగా చేసుకుంటున్నాడు. ఇంకా రాజ్యసభ వదిలిపెట్టకుండా. మీకు ఆయన గురించి నాకంటే ఎక్కువ తెలుసు. ఏదన్నా ఇట్లాంటి నిర్ణయం తీసుకునే ముందు గాని తర్వాత గాని ఎవరిని కలవాడు. ఆయన ఎక్కడో రహస్య ప్రాంతంలో ఉండి బీఫామ్లు ఇస్తా ఉంటాడు. ఆయన మాట్లాడే అవకాశం ఇస్తాడు అమ్మాయిని. నేనేమో పేపర్కి ఎక్కి విమర్శ చేయలేను, కానీ మీకు తెలుసు 3 నెలలు నా ఫోటో సంతోష్ ఫోటో పెట్టి హూ ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ రాజ్యసభ అని చెప్పి ట్రోలింగ్ అయింది అప్పుడు కొత్తగా సోషల్ మీడియా వచ్చిన రోజుల్లో. ఏం చెప్తాం అమ్మా, ఆయన మాట్లాడే అవకాశం ఇస్తాడా ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు? అసెంబ్లీ ఎన్నికలప్పుడు గానీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు గానీ ఎవరికి ఎంట్రీ? కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆయన స్ట్రాటజీస్ కరెక్ట్ అయినాయి కదా, కొన్నిసార్లు తప్పు కావచ్చు కానీ అయితే కదా నాయకుడు అన్నప్పుడు అన్ని ఆలోచిస్తే తీసుకుంటాడు. కానీ 2006లో కరీంనగర్ బై ఎలక్షన్ రైట్ 2 లక్షల ఓట్ల మెజార్టీ, అది ఉద్యమాన్ని మళ్ళీ నిలబెట్టింది. తర్వాత మళ్ళీ రాజీనామా చేయడం తప్పు. 2009 December 9th నవంబర్ 20 దీక్షా దివస్ అబ్సల్యూట్ కరెక్ట్. December 9th 14లో కాంగ్రెస్ తో కాకుండా ఒంటరిగా పోవడం అబ్సల్యూట్ రైట్. అట్లా చాలా రైట్ అయిన సందర్భాలు ఉన్నాయి. మొన్న ఎలక్షన్ లో రాంగ్ అయిన సందర్భాలు 2018లో అందరు సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం రైట్ అయింది, ఇప్పుడు రాంగ్ అయింది. ఇప్పుడు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న ప్రతిసారి ఆయన వ్యూహాలు కరెక్ట్ అయినాయి. ప్రజలకు సంబంధం లేకుండా ఒక్కడే కూర్చొని నిర్ణయాలు తీసుకొని మాలాంటి వాళ్ళని చెప్పినా కూడా వినకుండా అట్లా చేసినప్పుడు ఫెయిల్ అయినాయి. ఇప్పుడు నేను ఎందుకు ఘర్షణ పడి బయటకు వచ్చిన 2008లో దేవేంద్ర గౌడ్ దగ్గర పోవాల్సిన పరిస్థితి ఏంది? ఆయన అది పోటీ వద్దు అని చెప్పాను నేను. ప్రజలు దాన్ని పరిహాసం చేస్తున్నారు. మీరు మొన్ననే 2 లక్షలతో గెలిచారు, ఏడాది కాలేదు, మళ్ళీ పోటీ పెట్టడం ఎందుకు? ఒకవేళ ఓడిపోతే ఏం చేద్దామంటే ప్రజలకు అవసరం లేని తెలంగాణ నీకెందుకు నాకెందుకు అన్నాడు. అంటే ఇటువంటి బాధ అనిపిస్తాయి భరత్ గారు. చెప్పొద్దు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ సందర్భం మీరు వచ్చారు కాబట్టి చెప్తున్నాడు ఆయన. అంటే కొన్నిసార్లు బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మన జూబ్లీస్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ రాలేదా? మాకే వచ్చింది. ఆయనకు కూడా బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే గెలుస్తామని చెప్పి. 2023 ఓవర్ కాన్ఫిడెన్స్ కదా ఓటమి. ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో మనందరం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాము, బట్ జూబ్లీస్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాము. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ 2023 ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, కొన్ని కరెక్టివ్ మెజర్ తీసుకుంటే గెలుస్తుండే కదా. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే. నేను లాస్ట్ కు ఒక సజెషన్ ఇచ్చాను, ఒక రోజు ముందన్న ప్రెస్ మీట్ పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏ విమర్శలకైతే మీరు జవాబులు చెప్పలేకపోయారో, కాళేశ్వరం కావచ్చు, అవినీతి కావచ్చు, ఇట్లాంటివన్నిటి మీద మీరు స్పందించాలి అంటే ప్రెస్ కు పిలిచాడు, మళ్ళీ గంట ముందు క్యాన్సిల్ చేశాడు. పోలింగ్ పరిసమాప్తం అయ్యే ఆయన తెల్లవారి ఆ ముందు రోజు. అంటే ఇట్లా కొన్నిసార్లు ఆయన ఎందుకు తీసుకుంటాడో, ఎట్లా ఆలోచిస్తాడో, పక్కనున్న వాళ్ళు ఏం గైడ్ చేస్తారో గానీ ఆయన కొన్ని వైఫల్యాల కారణం మాత్రం ఈ అతి విశ్వాసం. ఏది ఏమైనా ప్రకాష్ అన్న దిగ్విజయంగా దీక్షా దివస్ ను 3 రోజులు నిర్వహించినరా, 9 రోజులు నిర్వహించినరా, అధికారంలోకి రాకముందు వచ్చినాక? ఇప్పుడైతే ఆ దీక్షా దివస్ దీనమైన పరిస్థితికి వచ్చేసిన పరిస్థితి అయితే అయ్యింది. ఇప్పటికైనా కూడా
దీనంగా అయిపోయింది అంటే అట్లా. మీరేమో అది కాంగ్రెస్ అధికారికంగా నిర్వహించేది కదా. భరత్ గారు ఒక మాట, ఇప్పుడు ఆ లోపాల వల్లనే కదా మళ్ళీ కాంగ్రెస్ తీసుకొచ్చి అధికారంలో పెట్టారు. అది ఎందుకు గుర్తిస్తలేరు మీరు? గుర్తిస్తున్నామన్నా, తప్పు లేకపోయింది, ప్రజలు అతి విశ్వాసం లేకపోయింది. గుర్తించారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు దీక్షా దివస్ దీనమైన పరిస్థితి వచ్చింది, దమనీయంగా ఉంది పరిస్థితి. దాన్ని ఇక మరి ఏ రకంగా మీరు కేసీఆర్ గారిని ఎక్కడ బ్రహ్మాండం అన్నా, ఎక్కడ బ్రహ్మాండం జరిగింది చెప్పండి? ఏదో మమ అనిపించిండ్రు అంతే. ఎక్కడ ఏం జరిగిందండి? హరీష్ రావు ఒదిక్కుపోయిండు, కేటీఆర్ ఒదిక్కుపోయిండు, ఎవరికి వారే ఏమన్నా తీరన్నట్టు అయింది. కానీ అదే మన ఏ రకంగా జరిగిందండి? అధికారంలో జరిగినట్టు జరిగిందా? ప్రకాష్ అన్న చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చింది. థ్యాంక్ యూ బొడిగ శోభ గారు, వి ప్రకాష్ గారు, రమ్యారావు గారు, అదేవిధంగా ఇంతకుముందు జాయిన్ అయిన శరత్ గారు, అదేవిధంగా విజయ రామారావు గారు. సో ఒకటి మాత్రం చెప్పాలి, చాలామంది ఏంటంటే మనం చరిత్ర సృష్టించిన వాళ్ళని వాళ్ళు జీవించి ఉండగా మనం స్మరించుకోదు, చాలా చిన్న చూపు చూస్తాం. అది మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే అంబేద్కర్ వరకు కూడా. అంబేద్కర్ కూడా బతుకున్నప్పుడు ఓడించారు కదా ప్రజలు, 2 సార్లు ఓడిపోయినాడు, కాంగ్రెస్ పార్టీ ఓడించింది ఇప్పుడు చెప్తున్నారు. సో అది ఎన్టీఆర్ అయినా అంతే, వైఎస్ఆర్ అయినా అంతే. అంటే వైఎస్ఆర్ అంటే అకాలమరణం అనుకోండి, చంద్రబాబు అయినా అంతే, కేసీఆర్ అయినా అంతే. నా ఉద్దేశం ఏంటంటే ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా నా ఒపీనియన్లో కేసీఆర్ ఒక చరిత్ర సృష్టించిన పురుషుడు. భారతదేశ చిత్రపటంలో కొత్త యంగెస్ట్ స్టేట్ తెలంగాణను రావడానికి ప్రధాన కారణం, మిగతా వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంది. స్వాతంత్రం రావడానికి మనం కారణం ఎవరంటే గాంధీ, నెహ్రూ ఇట్లా చెప్తాం, సుభాష్ చంద్రబోస్ చెప్తాం. కూడా ఒక దేశంగాని విదేశీ వనిత అయిన భారతీయ కోడలుగా ఒక తెలంగాణ ఇచ్చి చరిత్ర సృష్టించిన ఘనత కూడా సోనియా గాంధీ కావచ్చు. సో తెలంగాణ వచ్చిన దానిలో ప్రధాన కారణం మలిదశ ఉద్యమం తీసుకొచ్చి కేసీఆర్ చేశారు. ఆయన్ని డెఫినెట్ గా దీక్షా దివస్ సందర్భంగా అయినా కేసీఆర్ సేవలు తెలంగాణ రాష్ట్రానికైనా దేశానికైనా ఆయన చేసిన వెల్ఫేర్ మోడల్, డెవలప్మెంట్ మోడల్, దీన్ని ఖచ్చితంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం సరే సో చరిత్రలో ఖచ్చితంగా ఇంకా 100 సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాలైనా కేసీఆర్ నిలిచిపోతారు. కేసీఆర్తో ఇప్పటికైనా ఒక సెల్ఫీ దిగాలి. ఒక ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఒక బక్కపల్చని ప్రాణం ఇంత చరిత్ర సృష్టిస్తుందని ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఎవరు అనుకోలేదు. సరే సర్కమస్టెన్సెస్, పరిస్థితులు అన్ని కలిసి వచ్చినా ఆయన స్ట్రాటజీస్ చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయినాయి. టక్కుటమారా, గజకర్ణ, గోకర్ణ విద్యలు ఏవైతే ఉన్నాయో అన్ని ఎత్తుకు పై ఎత్తు వేయడం. కాంటెంపరీలో చాలా ఇంకా 2 చారిత్రక పురుషులు, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని కూడా ఒక అవకాశంగా, అంటే క్రైసిస్ ను వచ్చినప్పుడు, అప్పుడు ఆ రాజశేఖర్ రెడ్డి మరణించక ముందు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండే, 8 మంది ఎమ్మెల్యేల చేతిలో ఉండి విజయశాంతి కూడా, 2 ఎంపీలు అయితే విజయశాంతి కూడా వెళ్లిపోయిన పరిస్థితిలో మళ్ళీ 3 నెలల్లో తెలంగాణకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించగలిగారంటే ఆ బ్రెయిన్కు ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కేసీఆర్ పేరు చరిత్రలో ఉంటుంది, నిలిచిపోతుంది. తప్పులు చేసి ఉండొచ్చు, అందరు మనుషులు తప్పులు చేస్తారు. మహాత్మా గాంధీ తప్పులు చేయొచ్చు, ఇంకా నెహ్రూ, ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు చాలా మంది కూడా చాలా రకాల తప్పులు చేయొచ్చు. బట్ కేసీఆర్ ఉద్యమకారుడుగా ఎట్లా సక్సెస్ అయ్యారో పాలనలో కూడా అదేవిధంగా డెవలప్మెంట్ మోడల్ కానీ, వెల్ఫేర్ మోడల్ కానీ తెలంగాణ ఒక విఫల ప్రయోగం కాదు, సక్సెస్ఫుల్ స్టేట్ అని ఖచ్చితంగా నిరూపించగలిగారు. అది ఖచ్చితంగా ఎప్పటికీ చరిత్రలో నిలిచి ఉంటుంది. ఇది ఇవాళ DNA. స్టేట్ టు జీ తెలుగు న్యూస్.